హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు లైఫ్ కోచ్ అండ్ సైకాలజిస్ట్ గణేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం. సో ఈ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చాలా మంది మహిళలు ఒంటరిగా ఉంటున్నారు. అలాగే అబ్బాయిలు కూడా ఒంటరిగా ఉంటున్నారు. వాళ్ళు ఒంటరితనాన్ని ఎక్కువ ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళ గురించి ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. క్రమంగా ఉమ్మడి కుటుంబాలు పోయి న్యూక్లియస్ అంటే సింగిల్ భార్య భర్త పిల్లలు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఇంకా మార్పుకు గురై ఈ రోజున మ్యారేజ్ చేసుకోకుండా ఉంటున్నటువంటి వాళ్ళ సంఖ్య కూడా లెక్కించదగినటువంటి సంఖ్యలో పెరుగుతుంది. వీళ్ళే కాకుండా డైవర్సిస్ అంటే కొంతమంది భర్తలు చనిపోయిన వాళ్ళు లేదా భార్య చనిపోయినప్పుడు ఈ రెండు కాకుండా కూడా భర్తలు కొందరు మహిళల్ని భార్యల్ని ఏదో పద్ధతులు వేధించి హింసించి ఎళ్ళగొట్టి అట్లా ఒంటరి జీవితాలు గడుపుతున్నటువంటి వాళ్ళు ఇట్లా రకరకాలుగా ఒంటరిగా బతుకుతున్నటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. 2011లోనే ఈ స్టాటిస్టిక్స్ తీస్తే దాదాపు 71 మిలియన్ల పైన అంటే 7 కోట్ల మంది పైన ఈ ఒంటరిగా జీవిస్తున్నటువంటి మహిళలు ఉన్నారనేది ఒక స్టాటిస్టిక్స్ చెప్తుంది ఇండియా వైడ్గా. ఇప్పుడు భారతదేశంలో దాదాపు 10 కోట్ల మంది పైగా ఇట్లా ఒంటరి మహిళలు ఉన్నారు, జీవనం చేస్తున్నారు. వాళ్ళు ప్రత్యేకమైనటువంటి అనేక సమస్యలు ఫేస్ చేస్తున్నారు అనేటువంటిది కూడా అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. దీంట్లో భాగంగా ఈ మధ్య ఒంటరి మహిళలకి పెన్షన్స్ అనేటువంటి ఒక పథకం కూడా వచ్చింది. వాళ్ళ ఆర్థిక సమస్యలు వీటి ఏదో మేరకు ప్రభుత్వాలు కూడా అటెండ్ చేయాలా అని తమ పాలసీస్లో కూడా కొన్ని మార్పులు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒంటరిగా ఉండటం వల్ల వచ్చేటువంటి సమస్య ఏంటంటే మనిషి సహజంగా సంఘజీవి. అటు కుటుంబ పరంగా చూసుకున్నప్పుడు సరే లిమిటెడ్గా అయినా కానీ భార్య భర్త పిల్లలు ఇక వాళ్ళ రిలేషన్స్ వీళ్ళందరూ కలిసి ఉండటం అనేటువంటిది మానసికంగా అదొక శక్తిని ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని చేకూరుస్తుంది. అట్లా కాకుండా ఒంటరిగా జీవించడం అనేటువంటిది చాలా వరకు ఎక్కువ మంది విచారంగాను ఒక సాడ్నెస్ లైఫ్లో ఒక వెలితి అట్లనే వాళ్ళు సమస్యలు సంబంధించి వచ్చినప్పుడు పంచుకోవటానికి ఎవరూ లేననేటువంటి ఒక బాధ ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. దీంట్లోంచి వీళ్ళ సమస్యల్ని అటెండ్ కావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ప్రభుత్వాలు కానీ సైకాలజిస్టులు కూడా కౌన్సిలర్స్ ఇట్లాంటి ఒంటరిగా జీవించేటువంటి వాళ్ళ సమస్యల మీద ప్రత్యేక అధ్యయనాలు శ్రద్ధ అనేది కూడా పెరిగింది. మరి వీటిని ఎట్లా సాల్వ్ చేసుకోవాలా ఈ ప్రాబ్లమ్స్ని? ఈ ఒంటరిగా ఉండేటువంటి జీవనం నుంచి ఈ ఒత్తిడి ఈ లోన్లీనెస్ నుంచి బయటపడటానికి మార్గాలు లేవా? కొన్ని మార్గాలు అనుసరించి దీని నుంచి కోపప్ చేసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్గా ఫ్యామిలీకి దూరంగా ఇప్పుడు ఒంటరిగా ఉండటం అంటే చూడండి, అమెరికా వెళ్తున్నారు మన చాలామంది పిల్లలు చదువుకోవటానికి, అప్పటిదాకా కుటుంబాలతో ఉంటున్నారు, వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి ఒక్కళ్ళే ఉంటున్నారా? అవును, ఫ్యామిలీ అందరికీ దూరంగా, ఫ్రెండ్స్కి దూరంగా. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రోజు చూడండి అమెరికాలో వాళ్ళు కుటుంబంతో వీడియో ఫోన్ చేస్తుంటారు. చాలా కుటుంబాల్లో ఇది నిత్య జీవనంలో ఇది భాగం అయిపోయింది చాలా కుటుంబాల్లో కూడా. అంటే తమ దూరంగా ఉన్నప్పుడు కూడా టెక్నాలజీ రూపంలో రకరకాలుగా వస్తుంది. కుటుంబంతో ఫ్రెండ్స్తో ఎంతో కొంత సాన్నిహిత్యాన్ని మెయింటైన్ చేయడానికి ఇది ఒక సాధనం, ఆ ఫీల్ని పోగొట్టుకోవడానికి. ఇది కాకుండా కూడా బయట చారిటీస్ అంటే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయి, ఇటువంటి వాటిలో చేరి పనిచేయచ్చు, కొంత సమయాన్ని వెచ్చించవచ్చు. లేదు ఒక్కొక్కళ్ళకి పెయింటింగ్ మీద ఇష్టం ఉంటుంది, కొందరికి మ్యూజిక్ మీద ఇష్టం ఉంటుంది, కొందరికి ఈ పెయింటింగ్ మ్యూజిక్ లాంటిటువంటి ఈ కళారూపాలే కాకుండా కొన్ని వస్తువులు తయారు చేయటం అనేటువంటిది, రకరకాల వస్తువులు తయారు చేయటం అనేటువంటిది, ఇట్లాంటి ఆర్ట్ కూడా ఉంటుంది. ఇట్లాంటి తమ హాబీస్ ఏదవుతూ ఉంటాయో కొందరు కొన్ని ఆటల మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ హాబీస్ ఉన్నటువంటి గ్రూప్స్ ఉంటాయి. అటువంటి గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాళ్ళతో పాటు లైఫ్ని సంబంధించి ఒక బోర్గా లేకపోతే లోన్లీగా సాడ్నెస్లో ముంచెత్తటం కాకుండా జీవితాన్ని ఆ గ్రూప్స్లో చేరటం ద్వారా వాళ్ళ ఇష్టాలు విలువలు అట్లనే వాళ్ళకి సన్నిహితమైనటువంటి అభిరుచులు కలిగినటువంటి సమూహంతో కలిసి ఉండటం ద్వారా కొంత ఈ ఒంటరితనాన్ని ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా బయట జనరల్గా మనిషి సంఘజీవి కదా,
ఒంటరిగా ఉండటం అనేటువంటిది ఇంట్లోనే ఎంతసేపు ఉండలేరు కదా, ఎంత అవును. పెన్షన్ వచ్చి ఉన్నప్పటికి కూడా బయట 10 మందిని చూస్తే 10 మంది మధ్య కూర్చొని ఉంటే వాళ్ళతో మాట్లాడకపోయినప్పుడు కూడా, లేదా ఒక పార్క్కి వెళ్ళారనుకోండి, లేదా ఒక మాల్కి వెళ్ళారు, లేదు ఏదో ప్రోగ్రామ్ నడుస్తుంది, ఏదైనా మ్యూజికల్ ప్రోగ్రాము, లేకపోతే ఏదైనా నాటకాలు, లేకపోతే ఇంకేదైనా సంబంధించినటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది, కల్చరల్ యాక్టివిటీ, అటువంటి వాటిలో వెళ్ళి పార్టిసిపేట్ చేశారనుకోండి, అక్కడ మనకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉండకపోవచ్చు, కానీ ఒక సమూహంలో ఉండటం ద్వారా మనుషులు ఆ సమూహం తాలూకు ఫీల్ ఉంటుంది మనుషులు, దాని ద్వారా కూడా కొంత ఈ ఒంటరితనాన్ని వీటిని ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ చాలామంది చుట్టూ సమూహాలు ఉన్న మనుషులు మొత్తం చుట్టూ ముసురుకొని ఉన్నప్పటికి కూడా వాళ్ళలోకి ఒంటరిగా వెళ్ళిపోయేటువంటి లక్షణం కూడా కొందరిలో ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి సంబంధించి వచ్చేటప్పటికి వాళ్ళు వ్యక్తిగత హాబీస్ ఉంటాయి, అభిరుచులు ఉంటాయి, వాటిని ఇండివిజువల్గానే ప్రాక్టీస్ చేయొచ్చు. అట్లనే సెల్ఫ్ కేర్, ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వరం ఏంటంటే వాళ్ళ గురించి ఆలోచించుకోవటానికి, వాళ్ళ నీడ్స్ ఏంది, వాళ్ళ అవసరాలు ఏంది, ఈ సెల్ఫ్ కేర్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ చేయడానికి ఒక గొప్ప అవకాశం. నలుగురు ఉన్నారనుకోండి, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం సాధ్యమా? 10 మంది ఉన్నప్పుడు అందరికీ నచ్చేటువంటిది ఏదో చేయాల్సి వస్తుంది. ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఒక ప్రత్యేకత ఏంటంటే నీకు నచ్చింది నువ్వు చేసుకుని తినచ్చు, నీకు నచ్చిన ఛానల్ నువ్వు పెట్టుకొని చూడవచ్చు, అట్లనే నీకు నచ్చినటువంటి హాబీస్ నువ్వు అనుసరించవచ్చు, నీకు కావలసిన పద్ధతుల్లో నువ్వు జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం. ఒక ప్రతికూలతలో కూడా ఒక అనుకూలత ఉంది. అట్లా సెల్ఫ్ కేర్ తీసుకుంటే, సెల్ఫ్ కేర్ సంబంధించి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళ గ్రోత్కి, పర్సనల్ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అట్లనే ఈ ఒంటరితనం నుంచి బయటపడటానికి సంబంధించి కూడా అవకాశం. ఏమీ లేదు, ఒంటరి ఫీల్ అవుతున్నారు, ఒకసారి ఫోన్ తీసి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఒక 50-100 నెంబర్లు ఉంటాయి కదా. అవును సార్. గతంలో ఇంకా ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబాలతో చాట్ చేసి, వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేసి ఉంటాయి కదా. వీళ్ళంతా లేకుండానే గత జీవితం లేదు కదా. నువ్వు ఎవరన్నా నచ్చిన వాళ్ళకి, సన్నిహితంగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఫోన్ చేయి, వాళ్ళతో ఒక చాట్ చేయి. ఆ యొక్క లోన్లీనెస్ నుంచి ఆ తాత్కాలికంగా అది కొంత రిలీఫ్ ఇవ్వడానికి తోడ్పడుతుంది. అట్లా ఒంటరితనం అనేటువంటిది ఒక వరంగా మార్చుకోవటానికి కూడా, అది కేవలం ఏదో శాపం, దీనివల్ల మొత్తం ధ్వంసం అయిపోతుంది జీవితమైన అనే ఆలోచనల నుంచి బయటపడి ఒక రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఆ రియాలిటీలో జీవించడానికి, తాము కోపప్ చేసుకోవటానికి, తాము లైవ్లీగా ఉంచుకోవటానికి కొన్ని టెక్నిక్స్, కొన్ని పద్ధతులు అనుసరించడం ద్వారా వాళ్ళు ఉత్సాహంగా జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పద్ధతులు అనుసరించాలని చెప్పేసి కోరుతున్నాను.